మంచి రెసిపీ ఈరోజు వెరైటీ చేపల పులుసు స్పెషల్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఒకసారి ప్రాసెస్ ఏంటో మొత్తం చూసేద్దాం. అందరూ కూడా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్, షేర్, కమెంట్లో ఇచ్చేసి మన రవి సుజాత ఛానల్ని, కుకింగ్ ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ముందుగా నేను 3 లవంగాలు, చెక్క కొంచెము, ఇలాచీలు 2, జాపత్రి ఇవన్నీ తీసిందనేసి అదిగో ఇందులో వేసేసి కొంచెం దంచుకుంటున్నాను. చూడండి, ఇలా దంచుకుని పొడిలాగా చేసేసుకోవాలి. మరీ పొడి కాదు, కొంచెం నార్మల్గా ఉన్నా పర్వాలేదు. నేనైతే స్టవ్ ఆన్ చేసేసాను. ఆయిల్ ఇంత పోసుకున్నా, ఒక 2 గంటలు అయితే పోసాను. ముందుగా నేను ఆవాలు వేస్తున్నాను. చూడండి, ఆవాలు ఫ్రై అవ్వాలి, చిట్టుపట్టలాడాలి. చూడండి, ఇందాక నేను మసాలాలు చెప్పాను కదా, ఈ విధంగా దంచుకోవాలన్నమాట. చూసారు కదా, నేనేం వేయించలేదు, మామూలుగా అలాగే దంచేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత, చిట్టుపట్టలాడిన తర్వాతనే మనం జీలకర్ర వేయాలి. ఫ్రెండ్స్, ఆవాలు చిట్టుపట్టలాడుతున్నాయి చూడండి. ఇప్పుడు జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర వేసి అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా పేస్ట్ చేసేసుకున్నాము. చూడండి, పచ్చిమిర్చి ఒక 7-8 వేసుకున్నాము. ఆనియన్ కూడా పెద్దవి 2 వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు వేసేసాను. అలాగే సాల్ట్ కూడా 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, 2 స్పూన్స్ యాడ్ చేసేసాను. బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది ఫ్రెండ్స్. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచుకుని వేసుకోవాలి. తుంచుకోలేదా నువ్వు? ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఆకులు తుంచుకున్నా, ఈమె తుంచలేదంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేయాలి. ఇప్పుడు కూడా పొడవుగా ఉంటే తీసి పెట్టడానికి యూజ్ అవుతుంది. తెలుసున్నా నీకు? పడడానికి కాదు, ఏం కాదు. అది ఆకు కూడా తింటారా ఎవరైనా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ½ టీ స్పూన్ వేసుకోవాలి. చూడండి, పప్పు వేసి అయిపోయింది. తర్వాత ఒకసారి కలపాలి. బాగా కలిపిన తర్వాత బాగా ఫ్రై అయిపోయింది కదా ఇది మొత్తం. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఇక పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇంకొక 1 మినిట్ వెయిట్ చేద్దాం. నేను చూడండి, టమాటాలు ఒక 4 టమాటాలు ఈ విధంగా పెద్ద పెద్దవి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, కట్ చేసి ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఈ టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తము వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఇందాక దంచుకున్నామన్నాం కదా, టమాటా వేయకముందే వేయాలి. నేను మర్చిపోయాను. మీరు ఆనియన్, వెల్లుల్లి, అల్లం వేగుతున్నప్పుడే, ఆ పేస్ట్ వేగుతున్నప్పుడే వేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కారం పొడి 3 స్పూన్స్ వేసుకున్నాను. కావాలంటే బాగా తినేవాళ్ళు ఉంటే ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ 1 స్పూన్ అయితే యాడ్ చేసేసాను. 4 స్పూన్స్ వేసాను. అలాగే ధనియా పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. 2 స్పూన్స్ ధనియా పొడి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియా పొడి, కారం పొడి, మనము చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కలుపుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ని వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఓకే, చింతపండు పులుసు వేసిన 2 మినిట్స్ తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలి అన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 1 లీటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మసాలా పొడి కూడా ఒక 1 స్పూన్ వేసేసుకోవాలి. చూడండి, చికెన్ మసాలా పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్కి వచ్చింది. ఇక ఇది అయిపోతే కొత్త ప్యాకెట్ తీసుకుందాం. నేను అది యాడ్ చేస్తున్నా. ప్యాకెట్స్ అనిపిస్తుంది ఉంది. ఓకే ఓకే, అయినా పర్లేదు. చికెన్ మసాలా పొడి యాడ్ చేసేసాను. ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఇది బాగా మరగనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మరిగిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇది మెంతి పొడి అనమాట. ఆల్రెడీ నేను వేయించి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం ఎప్పుడైనా దింపేటప్పుడు కూడా వేయచ్చు, ఆయిల్లో కూడా వేయచ్చు. నేను ఇప్పుడు వేస్తున్నాను. ఒక్క పించంతా మెంతి పొడి వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేయలేదు, నేను పొడిలాగా రాల్చాను అనమాట. లైట్గా ఎక్కువ పడింది 3 times అనుకోపోతారు. ఓకే, ఒక పించంతా వేస్తే సరిపోద్ది. ఫ్రెండ్స్, నేను ఈ మూత పెట్టేసి చింతపండు పులుసు పోసిన తర్వాత చెప్పాను కదా మీకు, ఈ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయింది. బాగా మరుగుతుంది చూడండి. ఇలా మరగనివ్వాలి.
చూసారు కదా ఆయిల్ అంతా ఎలా తేలిపోతుందో పైన. పర్ఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను మీకు. వావ్, గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. ఇక్కడ ఫిష్ బాగా కడిగి నీట్గా పెట్టేసుకున్నాము. నేనైతే ఇలాంటివన్నీ తోకలు ఇలాంటివన్నీ ఎప్పుడైనా ఇలా పులుసు చేసేస్తాము చూడండి. ఇక్కడేమో దీన్ని అందులో ఇట్లాంటివన్నీ కర్రీలో వేసేస్తాను అనమాట. ఇట్లాంటి తోక పీసెస్ ఇవన్నీ మిగిలినవి అయితే నేను ఫ్రై చేస్తాను అనమాట. అందుకే కొన్ని ఫ్రై కోసం పక్కన పెట్టేస్తున్నాయి. ఈ టైప్లో ఉన్నవన్నీ ఫ్రై కోసం పక్కకు పెడుతున్నా. మిగిలినవన్నీ పులుసు కోసము ఇలా వేస్తున్నా అనమాట. పులుసులో అదిగో ఇది బాగాలేదు కదా కొంచెం. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి ఒకసారి నేను ఆల్రెడీ కొబ్బరి ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నా. అది ఇలా ఒకసారి మళ్ళీ వెనక నుంచి ఇలా తిప్పేసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు వెనకకు తిప్పిన తర్వాత ఒకసారి నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, సూపర్ ఉంది ఫ్రెండ్స్ కర్రీ. చూసారు కదా, మనకి చేప ముక్క ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుని. తొందర ఉడికిపోతుంది. గరిటె పెట్టి మాత్రం అస్సలు కలపకూడదు. ఇట్లా కలిపినట్టు ఇట్లా చేసి వదిలేసేయాలి. ఇప్పుడైతే చేప ముక్క అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేను అదిగో ఆయిల్ కూడా చుట్టూ ఎలా తేలింది చూడండి, ఎలా ఉడుకుతుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగే వదిలేసేయాలి. ఒక 3 to 4 hours వదిలేసామనుకోండి, ఈ పులుసు మొత్తం చేప ముక్క కొట్టి చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అందరూ కూడా ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఇలాంటి ఓల్డ్ చేపల కర్రీ ఇలాంటివి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను మీకు అందరికీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సారీ ఒక్క నిమిషం, స్టవ్ బంద్ చేయాలి కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. రెడీ. ఎంతో రుచికరమైన గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది మనకు. మనం కర్రీ దింపే ముందు చూడండి, ఇక్కడ కొత్తిమీర పుదీనా ఇలాంటివి వేసేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత తినేటప్పుడు లోపు అది వేడికి అలాగే మంచిగా ఆ స్మెల్ సూపర్ అనేది ఉంటుంది. కొత్తిమీర పుదీనాది బాగుంటుంది అనమాట, అందుకని వేసాను.